అరే అదేంట్రా చెప్ప పెట్టుకుని పుడుకొని మాయమైపోయింది. మనకి చెప్పొచ్చిందా చెప్పేయడానికి? అయితే మాత్రం ఫ్రెండ్స్ ఉండగలరా? అది సరే, ఇప్పుడు దాకా అమ్మాయి దగ్గర బిల్లుల రూపాయలు ఎంత కలెక్ట్ చేసాం? 50,000 అయిందిరా. ఇంకొక 50,000 ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి హీరో అవ్వచ్చు. 50,000? ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలారా? అది నాకు అర్థం కావట్లేదురా. ఇంత కష్టపడి కూడా నా కోరిక నెరవేరడం లేదురా. ఈ ఫోటో చూడండి, మా కార్తీక్ శివ సినిమాలో నాగార్జున లాగా ఉన్నాడు. అవును, చాలా బాగున్నాడండి. ఇందులో చూడండి, అచ్చు చంటిలో వెంకటేష్ లా లేడు? మరే భలే ఉన్నాడు. అబ్బా, ఇక్కడైతే ముఠా మిస్త్రిలో చిరంజీవి లాగే ఉన్నాడు. అవునవును, వీడి గనక సినిమాలో చేర్పిస్తే పెద్ద హీరో అవుతాడండి. కార్తీక్, ఏరా నిద్ర రావడం లేదా? లేదక్క. మనసుకి బాధ కలిగినప్పుడు కంటికి నిద్ర పట్టదురా. రా, ఇవిగో ఈ నగలు తీసుకో. అక్క, అమ్మ వీటిని నాకు ఇచ్చిందిరా. ఇవి నీకు ఉపయోగపడితే అమ్మ ఆత్మకు శాంతి, నాకు సంతృప్తి. ఏంట్రా అలా చూస్తున్నావు? గ్యారంటీగా మా కార్తీక్ పెద్ద హీరో అవుతాడు. అక్క, రేపు నువ్వు హీరో అయ్యాక ఇంతకన్నా గొప్ప నగలు కొనిద్దువుగానిలే. ఇంకో జన్మంటూ ఉంటే నీ కొడుగ్గా పుడతానక్క. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మా తమ్ముడు హైదరాబాద్ వెళ్తున్నాడు, పెద్ద హీరో అవ్వాలని దీవించండి. ఏమిటి వీడు హీరోనా? ఇప్పటికున్న వాళ్ళు చాలరనా ఈ కోతిని పంపిస్తున్నావు? ఏమండోయ్, మా టాలెంట్ మీకు తెలీదు, ఎర్రగత్తి ఇస్తా. ఏంటి విరగదీసేది నువ్వు? ఎండు పొలలు. అబ్బా పంతులు గారు, తర్వాత గొడవ పడుతురు గాని ముందు దీవించి పంపండి. సరే, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.